నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా బక్రీద్ పండుగను జరుపుకోవాలి. గోవుల అక్రమ రవాణాపై ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు. సిఐ సుధాకర్ రెడ్డి వెల్లడి. ఎన్టీఆర్ జయంతి ఒక వినూత్నంగా ఎన్టీఆర్ 20 చిన్న బొమ్మలు వేసి ఎన్టీఆర్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్న చిత్రకారుడు కళారత్న చింతలపల్లి కోటేష్. నంద్యాల మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర చైర్మన్ గుడిపూడి నారాయణస్వామికి ఘనంగా సత్కరించిన వికలాంగుల సంఘం నాయకులు, టీడీపీ నాయకులు. నంద్యాల బక్రీద్ పండుగ సందర్భంగా ఈద్గాలో నమాజ్కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు. కమిషనర్ శేషన్న. ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతినేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన పంచు ప్రభాకర్ పై ఆళ్లగడ్డ ఆర్యవైశ్య సంఘం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం. నంద్యాల జిల్లా దోర్నిపాడు గుండుపావుల గ్రామంలో ప్రకృతి వ్యవసాయ పొలంలో రైతులతో కలిసి విత్తనాలు వేయడంతో రైతు గుండెలో నిలిచిపోయిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల మార్కెట్ యార్డ్లో మహానాడు టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పండుగ వాతావరణంతో నెలకొంది. రెపరెపలాడిన తెలుగుదేశం పార్టీ. నంద్యాల సచివాలయ సిబ్బంది పట్టణ అభివృద్ధికి కృషి చేయాలి, లేకుంటే కఠిన చర్యలు తప్పవు. హెచ్చరికలు జారీ చేసిన కమిషనర్ శేషన్న. నంద్యాల మాల ఉద్యోగస్తుల సంఘం ఆధ్వర్యంలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను 28వ తేదీ ప్రతిభా పుష్కర అవార్డులు సన్మాన సభ ఏర్పాటు. నంద్యాలలో ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించే బక్రీద్ పండుగను వైభవంగా అన్ని ఏర్పాట్లు సిద్ధం. ముస్లిం మత పెద్ద అబ్దుల్ హాజీ వెల్లడి. నంద్యాలలో బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, చట్ట అమలు మరియు సామాజిక సామరస్యాన్ని పటిష్టం చేయడం కోసం నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షౌరాన్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరుతూ జిల్లా ముస్లిం సోదరులకు ఆయన బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని భీమారం రోడ్లో ఉన్న ఈద్గాలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బార్గేట్లు ఏర్పాటు చేయడం జరిగిందని, అయితే పండుగ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, ఎవరు కూడా పోలీస్ నిబంధనలు ఉల్లంఘించకుండా, అదేవిధంగా మీకు ఏ అవసరం వచ్చినా పోలీసులు ప్రతిక్షణం అందుబాటులో ఉంటారని తెలిపారు. ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు లేదా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అంశాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా ఎస్పీ సార్ మరియు ఏఎస్పీ మేడం యొక్క ఆదేశాల మేరకు నంద్యాల ఒంటోను పరిధిలో నిన్నటి నుండి ఈ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రేపు కూడా ఈ బక్రీద్ పండుగ సందర్భంగా ఇంపార్టెంట్ పాయింట్స్లో, అంటే సెన్సిటివ్ ఏరియాస్లో చెక్ పోస్టులతో పాటు పికెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమంటే, ప్రభుత్వ నిబంధనల ప్రకారము పండుగను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడుకోకుండా పోలీసులకు సహకరించాలని చెప్పేసి పోలీసు శాఖ తరఫున ప్రజలందరినీ కోరుతున్నాం. థ్యాంక్ యూ. తర్వాత ప్రజలందరినీ కోరడం ఏమంటే, ఏదైనా సమాచారం ఉంటే ఇమీడియట్గా పోలీసు వాళ్ళకి తెలియజేయాలని, అంతకుమించి ఎవరైనా సరే చట్టాన్ని చేతులకు తీసుకోకూడదని, అట్లా ఏదన్నా ఉంటే కూడా మేము ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం.
నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లి కోటేష్ ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని ఒక వినూత్నంగా ఎన్టీఆర్ 20 చిన్న బొమ్మలు వేశారు. కేవలం 8 అంగుళాల పొడవు 14 అంగుళాల వెడల్పు గల డ్రాయింగ్ చార్ట్ మీద ఎన్టీఆర్ పేరును రాసి ఆ 3 అక్షరాలలో ఎన్టీఆర్ గారి చిత్రాలను వివిధ పాత్రల రూపాలలో వేశారు. ఈ చిత్రాలను మైక్రో పెన్నుతో, మైక్రో బ్రష్తో, వాటర్ కలర్ పెయింటింగ్ ద్వారా వేశారు. ఈ చిత్రాన్ని 4 గంటల సమయంలో వేశానని అన్నారు. ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ నందమూరి తారక రామారావు మన తెలుగు వారందరూ ఎన్టీఆర్ అని అన్న అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. ఎన్ అంటే నందమూరి, టీ అంటే తారక్, ఆర్ అంటే రామారావు, ఎన్టీఆర్ అంటే ఒక ప్రపంచం, ఒక సంచలనం. అందుకే ఆ పేరులోనే ఎన్టీఆర్ గారిని బాల్యంలో సినీ పరిశ్రమలో యవ్వనంలో ఎలా ఉన్నారో చూపించాను. అలాగే సాంఘిక పాత్రలో కొన్ని, జానపద పాత్రలో కొన్ని, బ్రహ్మనాయుడుగా, శ్రీకృష్ణదేవరాయలుగా, అక్బర్గా, పోతులూరి వీరబ్రహ్మంగా, అలాగే పౌరాణిక పాత్రలో శివునిగా, భీముడిగా, శ్రీకృష్ణుడిగా, రావణుడిగా, దుర్యోధనుడిగా, కర్ణుడిగా, వెంకటేశ్వర స్వామిగా వేశాను. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో చూపించాను. ఇలా ఎన్టీఆర్ గారి 20 చిత్రాలను వివిధ రూపాల్లో వేశానని తెలిపారు. ఎన్టీఆర్ గారి 103వ జయంతిని పురస్కరించుకొని ఒక వినూత్నంగా ఎన్టీఆర్ గారి చిత్రాలు వేశారు. అంటే ఎన్టీఆర్ అనే పేర్లు రాసి, ఎన్టీఆర్ పేరు రాసి ఆ పేరులోనే ఎన్టీఆర్ చిత్రాలు. కేవలం 8 అంగుళాల పొడవు 14 అంగుళాల వెడల్పు గల డ్రాయింగ్ చార్ట్ మీద ఈ చిత్రాలు 20 చిత్రాలు వేశాను. చిన్న చిత్రాలు. ఎన్టీఆర్ అంటేనే ఒక ప్రభంజనం, ఒక సంచలనం. అందుకే ఎన్టీఆర్ పేరు మీద పేరులో బొమ్మలు వేశారు. ఎన్ అంటే నందమూరి, టీ అంటే తారక, ఆర్ అంటే రామారావు. నందమూరి తారక రామారావు గారిని ఎన్టీఆర్ అని అంటారు, అన్నగారు కూడా అంటారు. ఎన్టీఆర్ గారు ఈ చిత్రం 20 చిత్రాల్లో ఎన్లో, టీఆర్లో బాల్యంలో ఎన్టీఆర్ ఉన్నప్పుడు, తర్వాత యవ్వనంలో అంటే సినీ పరిశ్రమలో ముందు ఎలా ఉన్నాడు, అలాగే జానపద చిత్రాలు చాలా తీశాడు, జానపద రాజుగా. అలాగే బ్రహ్మనాయుడు, పోతులు వీరబ్రహ్మము, తర్వాత చాలా పాత్రలు నటించాడు. తర్వాత పౌరాణికంలో అనేక పాత్రలు, శివుడు, భీష్ముడు, భీముడు, దుర్యోధనుడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, కర్ణుడు, ఇలా ఎన్నో పాత్రలు. అంటే పౌరాణిక పాత్రల్లో ప్రపంచంలో ఏ నటుడు చేయని పాత్రలు ఎన్టీ రామారావు చేశాడు. అందుకే ఆయన్ను విశ్వవిఖ్యాత నరసార్వభౌముడు అంటాడు. సినీ పరిశ్రమలో ఎంత పేరు, తన ఆయా పాత్ర నటించి ఎంత పేరు సంపాదించాడు. రాజకీయాలు కూడా ప్రజాదరణ పొంది ఇంతే పేరు సంపాదించాడు. అటు సినిమా పరిశ్రమలో, ఇటు రాజకీయాల్లో ప్రజల మనసులో హృదయంగా శాశ్వతంగా ముద్ర వేసుకున్నాడు ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు అభిమానిగా నేను ఈ చిత్రాలు వేశాను. అలాగే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి అందరి హృదయాల్లో కొలువై ఉన్నాడు. ఆ అన్నగారి మీద అభిమానంతో నేను ఎప్పుడు కూడా ఎన్టీఆర్ చిత్రాన్ని జయంతులకు, వర్ధంతులు కూడా వేస్తుంటాను. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. నంద్యాల నియోజకవర్గ అబ్జర్వర్గా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ చైర్మన్ శ్రీ గడుపూటి నారాయణస్వామి డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ కమిటీ తరపున మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా పూలమాలతో సన్మానం చేసి కేక్ కటింగ్ చేసి గడుపూటి నారాయణస్వామి దివ్యాంగుల సంక్షేమానికి చేస్తున్న కృషిని గుర్తించి కూటమి ప్రభుత్వం డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ కమిటీ తరపున అధ్యక్షులు డిపి మస్తాన్ వల్లి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 4వ వార్డు టీడీపీ మహిళా నాయకురాలు శ్రీమతి వాహిద, యువ నాయకులు ఖాదర్ బాషా, డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్, సహాయ కార్యదర్శి ఎల్లయ్య, సభ్యులు మనన్, ఖాదర్ బాషా, డిజేబుల్డ్ ఎంప్లాయీస్ నాయకులు మురహరిరావు, అబ్దుల్ జలీల్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. जरूर आमचे एक खुर्ची सारे साले सार
ఓకే సార్ నంద్యాల బక్రీద్ పండుగ సందర్భంగా ఈద్గాలలో నమాజ్కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని కమిషనర్ శేషన్న పేర్కొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ శేషన్న మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో ఉన్న అన్ని ఈద్గాలో నమాజ్కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, సేమ్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని, అదేవిధంగా ఈ అధికారులు శానిటేషన్ ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బంది ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. టౌన్లో హల్చల్ అవుతున్నట్టు ఉంది. అందరికీ నమస్కారం. ఈ నెల 28న బక్రీద్ పండుగ జరగబోతుంది. అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. ఈ విషయంలో ఒక గమనిక, ఈ యొక్క బక్రీద్ సమయంలో స్లాటరింగ్ విషయంలో ప్రభుత్వ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం అందరూ కూడా చేసుకోవాలి అని కోరుతున్నాం. ఎటువంటి నామ్స్కి వ్యతిరేకంగా కాకుండా అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి నామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్లాటరింగ్ చేసేటువంటి విషయంలో జాగ్రత్త వహించాలని కోరుతున్నాం. అదేవిధంగా వాటిని అతిక్రమించి ఏదన్నా ఉంటే కనుక పోలీసు వారు తగు చర్యలు తీసుకోవడానికి వారు కూడా ఉన్నారు. దీన్ని గమనించాల్సి మరొకసారి కోరుతున్నాం. అదేవిధంగా స్లాటరింగ్ అయినాక వచ్చేటువంటి వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని మున్సిపాలిటీ తరపున వెంటనే శుభ్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మా యొక్క మున్సిపాలిటీ వాళ్ళ యొక్క సర్వీసెస్ను సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాం. ఓల్డ్ టౌన్కి అంతా కలిపి శివప్రసాద్ రెడ్డి శానిటరీ ఇన్స్పెక్టర్, మిడిల్ టౌన్కి వచ్చేసి మురళి శానిటరీ ఇన్స్పెక్టర్, ఇట్లా ఎన్జిఓ కాలనీ, ఎస్బీఐ కాలనీ ఇదంతా కూడా 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చేటువంటి ఏరియాలో లక్ష్మీనారాయణ శానిటరీ ఇన్స్పెక్టర్. సో వీరందరూ కూడా అందుబాటులో ఉంటారు. శుభ్రత విషయంలో మీకు ఏదన్నా అవసరం ఉంటే కనుక వారికి ఫోన్లు చేయాల్సి కోరుతున్నాం. వారి యొక్క ఫోన్ నంబర్లు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అయినప్పటికీ మరొకసారి వారి యొక్క ఫోన్ నంబర్లు చెప్తాం. శివప్రసాద్ రెడ్డి శానిటరీ ఇన్స్పెక్టరు, ఫోన్ నంబరు 9849908002. అలాగే శానిటరీ ఇన్స్పెక్టరు లక్ష్మీనారాయణ ఫోన్ నంబర్ 9849907458. అలాగే ఇంకొక శానిటరీ ఇన్స్పెక్టరు స్వర్ణాంధ్ర స్వచ్ఛనంద్యాల. అందరూ కూడా పాటించాలని కోరుతున్నాం. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని అమ్మవారి చాలానందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో
ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ ఆర్యవైశ్యులపై వారి మనోభావాలు దెబ్బతినేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన పంచ్ ప్రభాకర్పై ఆర్యవైశ్య సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయని, పంచ్ ప్రభాకర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూట్యూబర్ ఫ్రెండ్స్ ప్రభాకర్ అమెరికాలో ఉండి ఆర్యవైశ్యులను వారి కుల పెద్దలను కించపరుస్తూ సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. రాష్ట్రానికి ఎంతో సేవ చేసిన ప్రముఖ నాయకుడు టీజీ వెంకటేష్ లాంటి పెద్దల పట్ల పంచ్ ప్రభాకర్ చేసిన నీచమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు దేవిశెట్టి హరీష్ బాబు, మాజీ అధ్యక్షులు తోమండ్ర వినోద్, మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు చరణ్, సెక్రటరీ గోవిందరాజులు, సుబ్బయ్య, బైసాని రవి, తోట సత్య, నిరంజన్, శృంగారం మురళి, తంబి రవి తదితరులు పాల్గొన్నారు. పత్రికా సోదరులందరూ కూడా నమస్కారాలు. ఈనాటి సమావేశము ఇచ్చేసిన నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘము, ఆర్లగడ్డ ఆర్యవైశ్య సంఘము, అవోప యువజన సంఘము మరియు సేవాదలు వివిధ సంఘాల ప్రతినిధులందరూ కూడా ఇక్కడ సమావేశమై మేము ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఇచ్చేసిన పత్రికా విలేకరులందరూ కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి కూడా పంచు ప్రభాకర్ అనే వ్యక్తి మా జాతిని, మా ముఖ్యంగా ఆర్యవైశ్యులు కేవలము మేము సేవాభావంతోనే ఉండే ఈ ఆర్యవైశ్య కులాన్ని కించపరుస్తూ మాట్లాడిన వ్యక్తులు. నిజంగా పంచు ప్రభాకర్ మీరు ఎక్కడన్నా ఏదన్నా వ్యక్తిగతంగా ఉంటే అక్కడ మాట్లాడుకోండి, కానీ కేవలం మా ఆర్యవైశ్యుల జోలికి, మా ఆర్యవైశ్యుల సేవాభావంతో మీ జోలికి రావద్దు. చరిత్ర చెప్పాలంటే ఎక్కువ మహాత్మా గాంధీ కూడా మా ఆర్యవైశ్యులకు సంబంధించిన వ్యక్తి, మీకందరికీ తెలిసిన విషయమే. పొట్టి శ్రీరాములు మా ఆర్యవైశ్యులకు సంబంధించిన వ్యక్తే. మన రాష్ట్ర రాజకీయాల్లో చెప్పాలంటే పెంటేకంటి వెంకట సుబ్బయ్య గారు అయితేమి, మన రోషయ్య గారు అయితేమి, ముఖ్యంగా ఈరోజు ఈ సేవాభావంతో మాకు కుల పెద్దగా పెద్ద ఆయనగాని చెప్పుకోబడిన టీజీ వెంకటేష్ గారు అయితేమి, ఎప్పుడు కూడా మేము సేవాభావంతోనే మేము ముందుకు పోతున్నాం తప్ప మేము ఎలాంటి వ్యక్తులకు ఎలాంటి వ్యక్తులను కూడా మేము కించపరిచే స్థాయిలో లేము. మాకుండేది ఒకటి సేవ. ఆ సేవ చేయాలనే కాన్సెప్ట్తోనే మా సొంత నిధులతోనే ప్రతి ఒక్కరికి కూడా సేవ చేసే విధానంగా తెలుసు. మేము ముఖ్యంగా చెప్పాలంటే అన్ని కులాల వ్యక్తులతో కూడా మమైకమవుతూ ఉండే జీవితం చేస్తున్నాం మేము ఇక్కడ. కానీ నువ్వు ఎక్కడో ఆ పంచు ప్రభాకర్ అని పేరు తెచ్చుకొని నిజంగా నీకు పంచులు ఉంటే నీ పంచులు ఎవరికైనా వేసుకో, కానీ మా ఆర్యవైశ్యుల జోలికైతే దయచేసి రావద్దు. ఎందుకంటే మేము కేవలము మాకు తెలిసిందంతా ఏది మా వృత్తి, ఆ తర్వాత సేవ. మా వృత్తిలో వచ్చిన ధనాన్ని కొద్దిగా సేవాదానికి మేము వెచ్చిస్తూ ఆ సేవ కూడా ప్రతి ఒక్కరికి కూడా పంచుకునే విధానం. ముఖ్యంగా ఈ వేసవిలో మీరు దేశాల్లో లేదో అవోప సంస్థతో వేసవి కూల్ సెంటర్స్, మా ఆర్యవైశ్యులతో మజ్జిగ పంపిణీ కార్యక్రమం, సేవాదళ వారితో ప్రతినిత్యం కూడా మేము ఈ ఫ్రిజర్ బాక్స్ అయితే వైకుంఠ రథం అయితే వైకుంఠ క్షేత్రంలో ఉండే పరిశీలన అందరికి కూడా ఇస్తున్నాం. అంటే మీకు ఒక ఉదాహరణ మాత్రమే చెప్తున్నాను. ఆర్లగడ్డలో జరిగేది మేము ఎప్పుడు కూడా ఆర్యవైశ్యులం అనేది మీరు కించపరుస్తూ మాట్లాడితే ఒప్పుకుంటేది లేదు. దీని మీద నేను ఒక అడ్వకేట్గా చెప్తున్నాను, డిఫర్మేషన్ ఫైల్ చేస్తాము, ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తాము. తర్వాత మా ప్రతినిధులు రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయికి సంబంధించిన ప్రతినిధులు చర్చించి ఇందాక మా ఆర్యవైశ్య సంఘ ప్రతినిధి చెప్పినట్టు వెనక్కి తీసుకోకపోతే ఖబర్దార్. దయచేసి మా సేవాభావాన్ని మీరు తక్కువ అంచనా చేసి మాట్లాడితే మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు. మా పెద్దలు ముఖ్యంగా టీజీ వెంకటేష్ గారిని మీరు ఏదేదో మాట్లాడుతున్నారు వ్యక్తిగతంగా. దయచేసి ఎక్కడ కూడా మీరు ఏ మాట మాట్లాడినా కూడా జాగ్రత్త. ఎక్కడైనా మాట్లాడితే చెల్లుబాటు అవుతుందేమో, కానీ మా ఆర్యవైశ్యులతోకి వస్తే దయచేసి చెల్లుబాటు కాదు. మీరు జాగ్రత్తగా మాట్లాడమని మరొకసారి చెప్తున్నాను. డిఫర్మేషన్ ఫైల్ చేస్తాము. అన్ని సంఘాలు, అన్ని జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి సంబంధించిన దాంట్లో చర్చలు జరుగుతున్నాయి. ఇంకా ముందుకు వెళ్తాము. గతంలో ఐలయ్య అనే వ్యక్తి ఒకసారి చెప్తే మా జాతిని మా ఆర్యవైశ్యులు కించపరిచేట్టు మాట్లాడితే రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ఉద్యమాలు చేశామో, ఒక్క రాష్ట్రమే కాదు మాకు అన్ని రాష్ట్రాల్లో, పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా మాకు ఉండే బలం మాకుంది. కానీ ఎక్కడ కూడా మేము ఎవరిని మేము తక్కువ అంచనా చేసి ఎప్పుడు కూడా మాట్లాడము. కానీ మా జోలికి మా దగ్గరికి వచ్చిన ఈ పంచు ప్రభాకర్ అనే ఒక్క వ్యక్తి మాత్రమే ఇట్లా చేస్తున్నాడు. తప్పు, మాట్లాడడం తప్పు అని చెప్పేసి పంచు ప్రభాకర్కు మరొకసారి చెప్తున్నాను. మీరు వేదిక మీదకి వచ్చి ఏదైనా ఉంటే మాట్లాడండి. ఎక్కడో ఏమన్నా కూర్చొని దేశాల్లో కూర్చొని ఒక ప్రచార మాధ్యమాల్లో చూసుకుంటే. జై వాసవి. నిన్న మొన్న జరిగిన ఒక ప్రత్యేక సబ్జెక్టు గురించి వాళ్ళ ఆర్యవైశ్యులం అందరము ఆలగడ్డ ఆర్యవైశ్య సంఘంతో సహా మాకు లోకల్గా ఉన్న సంఘాలన్నీ కలుపుకొని ఒక ప్రెస్ మీట్ని
మాట్లాడాలని చెప్పి తీసుకొని వచ్చినాము. పంచు ప్రభాకర్ గారు, మీరు ఎక్కడో విదేశాలలో ఉండి మాధ్యమాలలో తర్వాత ఈ వాట్సాప్లు ఇవన్నీ చూసుకుంటూ జరిగినది జరగంది ఇంకొకటి మీరు ఊహించుకుంటూ మీ అంతకు మీరు ఒక ఆర్యవైశ్య పెద్దలని అలాగే ఆర్యవైశ్య కుటుంబాలని ఈ మాదిరి మీరు తక్కువ చేసి మాట్లాడడం ఇది సబబు కాదు. మీరు కూడా రాజకీయంగా ఉంటే మీరు రాజకీయంగానే చూసుకోండి, కానీ ఒక సమాజాన్ని, ఒక ఆర్యవైశ్య కుటుంబాన్ని, ఒక ఆర్యవైశ్యుల్ని కించపరిచి మాట్లాడడంలో సబబు కాదు. ఎందుకంటే ఆర్యవైశ్యులు అంటేనే సేవాభావంతో ఉన్న వ్యక్తులు. ఏ దానికైనా మేమున్నాము ముందున్నామనే మాత్రమే మన దగ్గర నుండి మాట వస్తుంది. సహాయం అంటేనే ఆర్యవైశ్యులు అనేది మనం ఎన్నో. నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం గుండుపాపుల గ్రామంలో నిర్వహించిన ప్రకృతి వ్యవసాయ అవగాహన కార్యక్రమంలో రైతులకు అవగాహన కల్పిస్తున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాల జిల్లాలో ప్రస్తుతం సుమారు 48,500 హెక్టార్లలో 85,000 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. జిల్లాలోని మొత్తం 3,50,000 మంది రైతుల్లో మిగిలిన వారు కూడా ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంచుకొని ముందుకు రావాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. అనంతరం రైతులకు ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన PMDS కిట్లను పంపిణీ చేసి రైతు పొలంలో విత్తనాలు చల్లే కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్. నంద్యాల మార్కెట్ యార్డ్లో మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. వార్డు ఇన్ఛార్జీలు మధు, సాయి, భాస్కర్ పలు వార్డుల్లో ఇన్ఛార్జీలతో అన్ని ఏర్పాట్లు నిర్వహించి కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మహానాడు కార్యక్రమాన్ని విజయవంతంకి కృషి చేశారు. అయితే భారీ ఎత్తున కార్యకర్తలు కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే కార్యకర్తలకు, అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పాట్లు కలగకుండా ఏర్పాట్లు నిర్వహించారు. వారికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రొజెక్టర్ ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు కార్యక్రమాన్ని LED ద్వారా ప్రదర్శించారు. అటువంటిది ఏం చేశాడు అతను? పూర్తిగా సర్వనాశనం చేసేసాడు. ఎందుకంటే నా పేరుందా, నేను వచ్చిన అదే రావడం వచ్చిన తర్వాత నువ్వు రా లోకేష్ గారి వ్యూహాన్ని అతను చూస్తున్నారే లేదు. రాజకీయ నాయకులతో వాళ్ళ కుటుంబాలతో కూడా కలిసి డిన్నర్లు చేయడం ఎందుకు చేస్తున్నారంటే నేను మీ మనిషిదే, నేను ఒక కార్యకర్తనే, నేను గొప్పది కాదు, మీరందరూ ఉంటేనే నేను ఉంటాను అని చెప్తా ఉన్నాడు. నాయకులారా, ఈ స్టేజ్ పైన కూర్చున్నటువంటి నాయకులందరికీ కూడా మరొకసారి నెక్స్ట్ ఇంకా 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. అందరూ అంటున్నారు ఇంకా మాకు ఆడలకు, లేడీస్ కు చిల్లర రూపాయి ఇస్తుంటా వాళ్ళకి. ఒక రోజు రూపాయి అయిపోతే వాటి వెంటనే మొహం మార్చుకుంటాం. అవునా కదా? అట్లయింది మన సామర్థ్యం. అట్లా ఆలోచన. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో సచివాలయ సిబ్బందితో పట్టణ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ శేషన్న. ఈ సందర్భంగా సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తూ పట్టణంలో జరుగుతున్న జనాభా సేకరణ, అదేవిధంగా వార్డుల్లో శానిటేషన్ వలన ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, పట్టణంలో తాగునీటి కొలాయిలు, చలానాలు కట్టని వారిని గుర్తించాలని, ఇంటి పన్ను కట్టని వారిని కూడా గుర్తించి కట్టే విధంగా చేయాలని, పట్టణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలకు సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండాలని, లేని పక్షాన సచివాలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వేగవంతంగా విధులు నిర్వహించాలని తెలిపారు. చెక్ చేయండి. సో IVRS కాల్స్ చాలా సీరియస్గా ఉన్నాయి. మనందరం కూడా ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ ఈ పారామీటర్లో మరి ఒకసారి 100% ఈ పారామీటర్ పబ్లిక్ తోటి కూర్చోం అమర్ పబ్లిక్ తోటి ఏ విధంగా బిహేవియర్ ఉంటుంది, యాక్ట్ అవుతున్నాడు, వాళ్ళను 4-5 నిమిషాలు తన వైపు ఎలా కన్విన్సింగ్గా మాట్లాడుతున్నాడు ఏంటి అనేటువంటి విషయాల గురించి ముందు పెన్షన్ ఇస్తున్నాను. IVRS కాల్స్ వస్తే ఇలా మీరు ప్రెస్ చేయాలి, ఈ ప్రశ్న ఇలా చేయించుకుని వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్కరికి హ్యాండ్ అండ్ యావరేజ్ ఎన్ని ప్రశ్నలు వస్తాయి? ఒక్కొక్కరికి 100 లోపలు వస్తాయి. సో ఎన్నో టైం ఉంది మనకు. ఉదయం 700 స్టార్ట్ చేస్తే ఒక్కొక్కరి దగ్గర సర్వర్ బాగుంటుంది కదా.
మరి బాగున్నప్పుడు ఒక 5 నిమిషాలు. సో ఒక 100 పెన్షన్ ఇవ్వడానికి ఎంత టైం పడుతుంది? న్యాచురల్స్ అన్ని కూడా పోయినాక కూడా చెప్పాలి. పాజిటివ్నెస్ మనమే పెంచుకోవాలి, చెప్పాలి. మంచితనం గురించి మనమే చెప్పాలి. బాగా వస్తాయి. పాపులేషన్ తక్కువ ఉందనుకోండి, ఎనీ గవర్నమెంట్ స్కీమ్, ఎనీ గవర్నమెంట్ గ్రాంట్ పర్ క్యాపిటా మీద ఆధారపడి వస్తుంది. దిస్ ఇస్ వెరీ క్లియర్. సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ ఏదైనా కానీ బేస్ ఏదైతే ఉందంటే పర్ క్యాపిటాకి ఆధారం ఏంటంటే పాపులేషన్ ఏదంటే లాస్ట్ సెన్సెస్. సో ఇప్పుడు సెన్సెస్ అయినాక వచ్చింది, ఇది లాస్ట్ సెన్సెస్ అవుతుంది. కాబట్టి మన పాపులేషన్ ఎంత బాగా అంటే ప్రతి చోట ఈరోజు పుట్టినట్టు బేబీని కూడా మనం ఎడ్యుకేట్ చేయాలి. చేయగలిగితే కనుక అన్ని విషయాల్లో, గ్రాంట్స్ విషయంలో కావచ్చు, స్కీమ్స్ విషయంలో కావచ్చు, డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, పొలిటికల్ రిజర్వేషన్స్ విషయంలో కావచ్చు, ఎనీ ఇష్యూ పాపులేషన్ ఈజ్ ద మెయిన్ క్రైటీరియా. సో అన్ని కార్నర్స్లో ఒకసారి రివిజిట్ చేసి మనం సెన్సెస్ అప్ టు డేట్ వస్తే మంచిది. నంద్యాలలో మాల ఉద్యోగస్తుల సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులను ప్రోత్సహించాలని సంకల్పంతో 28వ తేదీ పెద్ద చర్చి ఫంక్షన్ హాల్లో ప్రతిభ కనపరిచిన 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఘనంగా సన్మాన సభ ఏర్పాటు చేయడం జరిగింది. బాల సంఘం విద్యార్థులు ప్రతిభకు నిదర్శనమని, వారి చదువులకు మాల ఉద్యోగుల సంఘం ఎప్పుడూ అండదండగా ఉంటుందని ప్రతిభ కనపరిచిన విద్యార్థులు తల్లిదండ్రులు 28వ తేదీ పెద్ద చర్చి ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ప్రతిభ కనపరిచే తల్లిదండ్రులు పాల్గొనాలని మాల ఉద్యోగుల సంఘం నాయకులు తెలిపారు. జై భీమ్. రేపు నంద్యాలలో రైడర్ హాల్ అంటే పెదగుడి దగ్గర హాల్లో మాల ఉద్యోగస్తుల సంఘం తరపున నంద్యాల డిస్టిక్లో 10th ఇంటర్మీడియట్ పాస్ అయ్యి హైయెస్ట్ మార్కులు సాధించిన పిల్లలకు సన్మానం చేయడం జరుగుతుంది. వారితో పాటు కొందరు ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగరత్న అవార్డు అంబేద్కర్ తరపున ఇస్తాము. సో రేపు ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయ్యి తర్వాత అది కంటిన్యూ అయ్యి 1 దాకా ఉంటుంది. రేపు అందరూ పిల్లలతో సహా వచ్చి వారికి పిల్లలకు అంబేద్కర్ అవార్డు, షాల్వా, క్యాష్ ప్రైజు పిల్లలకు మాత్రము ఇవ్వడం జరుగుతుంది. కావున ఇదందరూ గమనించి మా మాల ఉద్యోగస్తుల తరపున మేము చేస్తున్న కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఇది ఈ కార్యక్రమం మేము పోయిన సంవత్సరం కూడా చేశాము, ఈ సంవత్సరం కూడా చేస్తున్నాము. ఇది పిల్లలకు కూడా వస్తే అందరికీ ఆహ్వానం ఉంటుంది, భోజనము ఏర్పాట్లు చేశాము. నా పేరు సుబ్బన్న, మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు. గత సంవత్సరంలో మాలల విద్యార్థులకు 10th ఇంటర్లో హైయెస్ట్ మార్కులు వచ్చిన విద్యార్థులకు అంబేద్కర్ ప్రతిభా పురస్కారం అందజేయడం జరిగింది. అదేవిధంగా రేపు అనగా 28వ తారీఖున పెద్ద చర్చి ఎదురుగా ఉన్నటువంటి రైడర్ మెమోరియల్ హాల్లో అంబేద్కర్ సేవారత్న అవార్డు ప్రదానోత్సవము, అదేవిధంగా ఉద్యోగస్తులకు అంబేద్కర్ సేవారత్న అవార్డు, విద్యార్థులకు అంబేద్కర్ ప్రతిభా పురస్కారాలను అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో శాంతిరామ్ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ అయినటువంటి శ్రీ ఆర్ కిషోర్ కుమార్ సైకియాట్రిస్ట్ గారు వచ్చి కెరీర్ గైడెన్స్ మీద మరి క్లాస్ చెప్పడం జరుగుతూ ఉంది. ఇందులో పాల్గొనే విద్యార్థులకు క్యాష్ ప్రైజు, మెరిట్ సర్టిఫికెటు, మెమంటో, షాల్తో వారిని సన్మానించడం జరుగుతుంది. అంతేకాకుండా మధ్యాహ్నము లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. కాబట్టి మాల విద్యార్థులు, యువకులు, ఉద్యోగస్తులు హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించే బక్రీద్ పండుగను వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ ఈ నెల 28న నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. నంద్యాల భీమవరం రోడ్లో ఉన్న మజీద్ ఏ ఆల్ ఫుర్జాన్ ఈద్గాలో బక్రీద్ పండుగ మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముస్లిం మత పెద్ద అఫ్జల్ హాదీ
ఈద్గాలో నమాజ్కు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. అదేవిధంగా మేకల మార్కెట్లలో పొట్టేళ్లను కొనుగోలు చేసుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. ముస్లిం మత పెద్ద అబ్దుల్ హాజీ మాట్లాడుతూ బక్రీద్ అంటే ఇబ్రహీం అనే ప్రవక్తకి అల్లా అంటే అమితమైన విశ్వాసం. ఒకరోజు అల్లా ఇబ్రహీంను పరీక్షించేందుకు అతడికి లేక పుట్టిన కుమారుని బలివ్వమన్నాడని దేవదూత ప్రత్యక్షమై ఇబ్రహీంకు తెలియజేస్తుంది. ఇబ్రహీం తను అల్లాహ్ ముద్దుగా పెంచుకున్న కుమారుడినే బలి ఇచ్చేందుకు సిద్ధమవుతాడు. బలి ఇచ్చే సమయంలో దేవదూత ప్రత్యక్షమై అల్లాహ్ నిన్ను రక్షిస్తాడు, నీ కుమారుని బలి ఇచ్చే అవసరం లేదని చెబుతుంది. అందుకు బదులుగా ఒక మేక పిల్లను బలి ఇస్తే సరిపోతుందని చెప్పడంతో ఇబ్రహీం తన కుమారుని బలి ఇవ్వకుండా మేకను బలి ఇస్తాడు. దీంతో ఆ రోజున ముస్లింలంతా ఎంతో పవిత్రమైన త్యాగానికి ప్రతీకగా బక్రీద్ జరుపుకుంటున్నారు. బలి ఇచ్చినటువంటి పొట్టేలు మాంసాన్ని 3 భాగాలుగా విభజించి ఒక భాగం పేదలకు, 2వ భాగాన్ని బంధువులకు, 3వ భాగాన్ని పొట్టేలు బలి ఇచ్చిన కుటుంబం తీసుకుంటారు. अल्हम्दुलिल्लाह कल जो है ईद उल जुहा की तैयारी मस्जिद अल फुरकान में बड़ा आला पैमाने पर जो है तैयारियां हो रही हैं और कल ईद की नमाज इंशाअल्लाह यहाँ जो है 9 बजे होगी। तमाम जो है मुसलमान भाइयों से वक्त पर आने की दावत यहाँ के मुतवल्ली और कमेटी के अहबाब दावत दे रहे हैं। आप वक्त पर जो आने की कोशिश करें और आप लोगों के लिए पीने का पानी, शामियाना, सफाई बहुत ही उम्दा पाकीज़ा तरीक़े से हमारे मस्जिद के मुतवल्ली मनियार खलील साहब ने और हमारे जो है मस्जिद की कमेटी अहमद भाई, मुन्ना भाई और दीगर जो है कमेटी के अहबाब बड़ी लगन और मेहनत से जो है आपकी सहूलतों के लिए एड़ी चोटी की जो है खिदमत कर रहे हैं। इसलिए भाइयों तमाम अहबाब से गुजारिश है कि कल सुबह 9 बजे ईद की नमाज होगी, वक्त पर आने की कोशिश करें। लिहाजा इस वक्त में सफाई के सिलसिले में जो है बड़ा अच्छी तरीके से सफाई किए हैं और यहाँ की पूरी सहूलतें जो है बड़ा उम्दा तरीके से हैं और आप लोग जो है इन सब के हक़ में दुआ करें और वक्त मुकर्ररा पर ईदगाह को, मस्जिद अल फुरकान के ईदगाह को, पुराने ईदगाह को पहुँचने की कोशिश करें। अस्सलाम वालेकुम। बुलेटिन मुगिंचे मुंदु हेडलाइन्स मरొకసారి. శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా బక్రీద్ పండుగను జరుపుకోవాలి. గోవుల అక్రమ రవాణాపై ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు. సిఐ సుధాకర్ రెడ్డి వెల్లడి. ఎన్టీఆర్ జయంతి ఒక వినూత్నంగా ఎన్టీఆర్ 20 చిన్న బొమ్మలు వేసి ఎన్టీఆర్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్న చిత్రకారుడు కళారత్న చింతలపల్లి కోటేష్. నంద్యాల మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర చైర్మన్ గుడిపూడి నారాయణస్వామికి ఘనంగా సత్కరించిన వికలాంగుల సంఘం నాయకులు, టీడీపీ నాయకులు. నంద్యాల బక్రీద్ పండుగ సందర్భంగా ఈద్గాలో నమాజ్కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు. కమిషనర్ శేషన్న. ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతినేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన పంచు ప్రభాకర్ పై ఆలగడ్డ ఆర్యవైశ్య సంఘం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం. నంద్యాల జిల్లా దోర్నిపాడు గుండుపావుల గ్రామంలో ప్రకృతి వ్యవసాయ పొలంలో రైతులతో కలిసి విత్తనాలు వేయడంతో రైతు గుండెలో నిలిచిపోయిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల మార్కెట్ యార్డ్లో మహానాడు టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పండుగ వాతావరణంతో నెలకొంది. రెపరెపలాడిన తెలుగుదేశం పార్టీ.
నంద్యాల సచివాలయ సిబ్బంది పట్టణ అభివృద్ధికి కృషి చేయాలి, లేకుంటే కఠిన చర్యలు తప్పవు. హెచ్చరికలు జారీ చేసిన కమిషనర్ శేషన్న. నంద్యాల మాల ఉద్యోగస్తుల సంఘం ఆధ్వర్యంలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను 28వ తేదీ ప్రతిభా పుష్కర అవార్డులు సన్మాన సభ ఏర్పాటు. నంద్యాలలో ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించే బక్రీద్ పండుగను వైభవంగా అన్ని ఏర్పాట్లు సిద్ధం. ముస్లిం మత పెద్ద అబ్దుల్ హాజీ వెల్లడి. ఇది వాటి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.